ప్రపంచ మార్కెట్కు కొత్తగా కార్ల భయం మొదలైంది. ఈ భయం ఎలక్ట్రిక్ కార్ల గురించి ఏమాత్రం కాదు. అది కూడా చైనా ఎగుమతి చేసే పెట్రోల్ కార్ల భయం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో ఎగుమతిదారు డ్రాగన్ ఏకంగా 40 లక్షల కార్లను అంతర్జాతీయ మార్కెట్లో డంప్ చేయడానికి చైనా ప్లాన్ చేసింది. ఈ కార్లన్నీ దేశీయంగా అమ్ముడుపోక మిగిలిపోయిన సరుకులు. వాటిని ఎలా అయినా వదిలించుకోవాలని కమ్యూనిస్ట్ కంట్రీ ప్రయత్నిస్తోంది. అందుకే తక్కువ ధరలకే విక్రయించడానికి ముందుకొస్తోంది. దీంతో కార్ల తయారీదారులు కొన్ని దేశాల భయాందోళనకు గురవుతున్నాయి. మరి చైనా కార్ల డంపింగ్ను అడ్డుకోవడానికి సుంకాలు ఆంక్షలతో విరుచుకుపడుతున్నాయి. కానీ ఈ చర్యలను డ్రాగన్ అడ్డుకుంటాయా? చైనా కార్ల డంపింగ్కు కారణం ఏంటి అసలు? చైనా కార్ల కట్టడికి భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? లెట్స్ వాచ్. ప్రపంచంపై కార్లను చైనా డంప్ చేస్తుందా? ఏ దేశాలకు చైనా కార్లు ఎగుమతి చేస్తుంది? పాశ్చాత్య దేశాల్లో చైనా ఆటలకు బ్రేక్ పడిందా? ఇటీవలి కాలంలో చైనా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేశాయి. టెస్లా కార్లతో పోలిస్తే చాలా తక్కువ ధరకే చైనా ఎలక్ట్రిక్ కార్లు లభిస్తాయి. పలు దేశాల్లో కొన్ని పరిమితంగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. ఆయా కంపెనీలను చైనా ఎలక్ట్రిక్ కార్లను టెన్షన్ పెట్టాయి. చాలా దేశాలు చైనా కార్లపై సుంకాలు విధించాయి, ఆంక్షలతో అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో చైనా ఎలక్ట్రిక్ కార్ల టెన్షన్ నుంచి చాలా గ్లోబల్ కార్ మేకర్లకు, దేశాలకు కాస్త ఊరట లభించింది. అంతలోనే ప్రపంచంపై మళ్లీ చైనా మరో కార్ల బాంబుతో దాడి చేసింది. ఇప్పుడు అంతర్జాతీయంగా పలు దేశాలను చైనా నిర్ణయం వణికిస్తుంది. ఎవరూ ఊహించని విధంగా డ్రాగన్ డంపింగ్ ను మొదలుపెట్టింది. ఆ డంపింగ్ చేస్తున్నవే పెట్రోల్ కార్లు. అవును, పెట్రోల్ కార్లతో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ ను చైనా కలవరపెడుతుంది. దేశీయంగా చైనాలో ఎలక్ట్రిక్ కార్ల హవా మొదలైంది. దీంతో రికార్డు స్థాయిలో పెట్రోల్ నడిచే కార్లను చైనా ఎగుమతి చేస్తుంది. ఈ ఎగుమతులు ఇప్పుడు గ్లోబల్ కార్ మార్కెట్ ను పూర్తిగా మార్చేస్తున్నాయి. అమెరికా, యూరోప్ మార్కెట్లో డ్రాగన్ ఆటలు సాగడం లేదు. అక్కడ తప్ప మిగిలిన ప్రపంచమంతా చైనా ఇప్పుడు పెట్రోల్ కార్లను ఎగుమతి చేస్తుంది. ఒకసారి చైనా కార్ల ఎగుమతుల గణాంకాలు చూడండి. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల ఎగుమతిదారు చైనానే. ఈ ఏడాది ఏకంగా 65 లక్షల కార్లను ఎగుమతి చేయాలని బీజింగ్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. కానీ చైనా ఎగుమతి చేస్తున్న 65 లక్షల కార్లలో చాలా వరకు శిలాజ ఇంధనాలతో నడిచేవే ఉంటాయి. ఈ ఏడాది ప్రపంచంపై ఏకంగా 43 లక్షల కార్లను డ్రాగన్ డంప్ చేసింది. మొత్తం చైనా ఎగుమతి చేసిన కార్లలో పెట్రోల్ కార్లే 2/3 ఉన్నాయి. అసలు ఎందుకు అన్ని పెట్రోల్ కార్లను చైనా విక్రయిస్తుంది? ఈ కార్ల ఎగుమతికి వెనక ఉన్నది టెస్లానో, BYDనో లేదు. భారీగా కార్ల ఎగుమతికి చైనా ప్రభుత్వ సంస్థలే కారణం. ప్రధానంగా SAIC, డాంగ్ఫెంగ్, BAIC, చాంగాన్, చెర్రీ వంటి ప్రభుత్వ సంస్థలు పెద్ద ఎత్తున పెట్రోల్ కార్లను తయారు చేశాయి. ఒకప్పుడు ఈ సంస్థలు చైనాలోనే దిగ్గజ కంపెనీలు. GM, నిస్సాన్, హోండా వంటి అంతర్జాతీయ కార్ మేకర్లతో చాలా వరకు జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ కంపెనీలు ఇప్పుడు పెద్ద ఎత్తున కార్లను ఎగుమతి చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థ చెర్రీ పెద్ద ఎత్తున కార్లను ఎగుమతి చేస్తుంది. 2024లో అంతర్జాతీయంగా ఏకంగా 24 లక్షల కార్లను ఆ సంస్థ విక్రయించింది. వీటిలో చాలా వరకు పెట్రోల్ కార్లే ఉన్నాయి. చైనాలోని ప్రైవేట్ కార్ల దిగ్గజ సంస్థలు జీలీ, గ్రేట్ వాల్ సైతం ఎగుమతులను పెంచాయి. చాలా వరకు చైనీస్ కంపెనీలు ఎక్కువగా పెట్రోల్ కార్లనే విదేశాలకు పంపుతున్నాయి. కేవలం BYD, టెస్లా మాత్రమే పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లను ఎగుమతి చేస్తున్నాయి. అయితే శిలాజ ఇంధన కార్లను ఇప్పుడే ఎందుకు చైనా ఎగుమతి చేస్తోంది? ఎందుకంటే చైనాలో ఇప్పుడు పెట్రోల్ కార్లను కొనే నాథుడే కనిపించడం లేదు. గత కొన్నేళ్లుగా చైనా ఈవీ కార్ల ఫ్యాక్టరీల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈవీలను డ్రాగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. భారీగా ప్రోత్సాహకాలను ఇచ్చింది. దీంతో పెట్రోల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లు చీప్ గా లభిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే చైనాలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల హవా మొదలైంది. అదే సమయంలో పెట్రోల్ కార్ల తయారీని మాత్రం చైనా గాలి కదిలేసింది. భారీగా ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేసిన కార్లు ఫ్యాక్టరీలకే పరిమితమయ్యాయి. మరోవైపు చైనా అవసరాలకు మించి 30 లక్షలకు పైగా కార్లను అక్కడి ఫ్యాక్టరీలు తయారు చేస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు తమ ఫ్యాక్టరీలను మూసివేయడానికి సదరు సంస్థలు నిరాకరిస్తున్నాయి.
ఇప్పుడు మిగిలిన ఆ సరుకును వదిలించుకునేందుకు చైనా ప్లాన్ వేసింది. అందులో భాగంగా ప్రపంచంపై ఈ కార్లను డంపింగ్ చేస్తోంది. అయితే చైనా కార్లు ఏ దేశాలకు వెళ్తాయి? అమెరికా, యూరోప్కి తమ కార్లను చైనా ఎగుమతి చేయడం లేదు. ఎందుకంటే ఆయా దేశాల్లో సుంకాలు భారీగా ఉన్నాయి. పైగా కార్లపై ఆంక్షలను కూడా ఆయా దేశాలు విధించాయి. అందుకే అభివృద్ధి చెందుతున్న ద్వితీయ శ్రేణి మార్కెట్లు ఉన్న దేశాలను డ్రాగన్ టార్గెట్ చేసింది. లాటిన్ అమెరికా, తూర్పు యూరోప్, ఆఫ్రికా, పశ్చిమాసియా, ఆగ్నేయాసియాపై చైనా కన్నేసింది. ఆయా దేశాల్లో ఈవీ వాహనాలు కాదు కదా, వాటిని ఛార్జింగ్ చేసే వసతులు కూడా లేవు. అందుకే ఆయా దేశాల్లో పెట్రోల్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో చైనీస్ కార్లను ప్రజలు ఇష్టపడుతున్నారు. పోలాండ్నే తీసుకోండి. చైనా కార్లకు ఆ దేశంలో ఫుల్ క్రేజ్ ఉంది. చిలీ మార్కెట్లో 3వ వంతు చైనా కార్లే ఉంటాయి. సౌత్ ఆఫ్రికాలో 16% చైనా కార్లే కనిపిస్తాయి. అయితే ఆయా దేశాల్లో చైనా కార్లు పోటీని ఎలా తట్టుకుంటున్నాయి? ఆయా దేశాల్లో తయారయ్యే కార్లతో పోలిస్తే చైనా నుంచి ఎగుమతి చేసుకున్న కార్లే తక్కువ ధరలకు లభిస్తున్నాయి. అంతేకాదు చైనీస్ కార్లలో అద్భుతమైన ఫీచర్లు ఉంటున్నాయి. ఉదాహరణకు డాంగ్ ఫెంగ్ కంపెనీకి చెందిన రిచ్ 6 కార్ మోడల్ని చూడండి. ఇది నిస్సాన్ కారును పోలి ఉంటుంది. కానీ నిస్సాన్ కంటే రిచ్ 6 ధర $10,000 తక్కువగా ఉంటుంది. ఈ కారు ఆఫ్రికా, సౌత్ అమెరికాలో చాలా పాపులర్ అయింది. వెస్ట్రన్ కంపెనీలు తయారు చేసే కార్లు ధరల్లోనూ వేగంలోనూ వెనుకబడిపోతున్నాయి. అవి వెనుకబడిపోవడానికి చైనా పాత పెట్రోల్ కార్లే కారణం. దీంతో స్థానికంగా ఉన్న కంపెనీలు నష్టాల పాలవుతున్నాయి. ఇప్పుడిప్పుడే చైనా కార్ల డింపుని పలు దేశాలు గుర్తిస్తున్నాయి. చైనా కార్ల దిగుమతిపై మెక్సికో భారీ సుంకాలతో అటాక్ చేసింది. రష్యా దిగుమతి ఫీజులను పెంచేసింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా సైతం చర్యలకు దిగుతుంది. దేశంలో కంపెనీలను ఏర్పాటు చేయాలని సౌత్ ఆఫ్రికా పిలుపునిస్తుంది. విదేశాల నుంచి తక్కువ ధరకు వచ్చే కార్లకు అడ్డుకట్ట వేస్తుంది. ఇది కేవలం వాణిజ్యానికి సంబంధించింది ఎంత మాత్రం కాదు. ఇప్పుడు అంతర్జాతీయంగా చైనా కార్ల డంపింగ్ సమస్యగా మారింది. చైనాలో అతిగా తయారీ భౌగోళికంగా ఇబ్బందులను సృష్టిస్తుంది. చైనా డంప్ కార్లు భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? గ్లోబల్ మార్కెట్ల వాటా కోసం నిజమైన పోరాటం పాశ్చాత్య దేశాల్లో లేదు. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేని చోట మాత్రమే పెట్రోల్ కార్ల ఆధిపత్యం కనిపిస్తుంది. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రమే చైనా పెట్రోల్ కార్లు రేసు కనిపిస్తుంది. అయితే ఇండియాలో ఈ సమస్య లేదు. ఎందుకంటే చైనా కార్ల దిగుమతులపై భారీగా సుంకాలను విధించింది. దిగుమతులపైన ఆంక్షలు ఉన్నాయి. అందుకే భారత్లో చైనా కార్లతో సమస్య లేదు.